ప్రణామం గురుగారు. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఒక 2 minutes అని చూద్దామండి, అందరూ జాయిన్ అవుతారు. సో రేపు నేను మీకు చెప్పాను కదా, భృగునంది నాడి వాస్తు అనేది మొదలవుతుంది. ఈ వాస్తు ఏంటంటే ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అనమాట. వాస్తు అంటే మీరు ఏదో వాస్తు చూసి వాడికి ఏదో చెప్పడం కాదు. ఒక ఇంటికి వెళ్తారు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉదాహరణకు మీరు ఒక ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. మీరు ఒక ఇంటికి వెళ్ళారండి. ఇది వాళ్ళ ఇంటికి మనకి డోర్ వచ్చేసి ఉత్తరం ఈశాన్యం ఉంది. సూపర్ కదా. మీకు ఇక్కడే కిచెన్ ఉంది. ఈ కిచెన్ కి డోర్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఉత్తర ఈశాన్యం మనం అడుగు పెడతా ఉంటే డోర్ కనిపిస్తా ఉంటుంది. అంటే కిచెన్ డోరు, మెయిన్ డోరు రెండు ఒకదానికి కూడా ఎదురుగా ఉన్నాయి. ఈ మెయిన్ డోరు రాహువు, కిచెన్ డోర్ వచ్చేసి శుక్రుడు అనమాట. కిచెన్ డోర్ వచ్చి మార్స్ కుజుడు. సో ఈ విధంగా ఎవరిల్లైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆ జాతకుడికి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి. అదేవిధంగా యాక్సిడెంట్ లో అకాల మరణం, దుర్మరణం పొందుతారు. అంటే మనము ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గ్రహ స్థితిని, అంటే ఇక్కడ రాహు అనేది మెయిన్ డోరు, అదేవిధంగా కిచెన్ డోర్ ఏమవుతుంది, మార్స్ అవుతుంది, కుజుడు అవుతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు యాస్పెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ రెండు డోర్లు ఆ జాతకుడికి ప్రమాదంలో మరణం సంభవిస్తుంది. సో ఇలా ప్రిడిక్షన్ ఇస్తారనమాట. అంటే వాడికి జాతక చక్రం లేదనుకోండి, వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటికి చూసి జాతకం చెప్పిస్తారు. అదే అనమాట దీంట్లో ఉన్న లాజిక్. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాం. ఇది పూజా రూమ్. పూజా రూమ్ డోర్ ఇది. ఇది బాత్రూమ్. వాయువులో బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ డోర్ ఉంది. బాత్రూమ్ డోరు చంద్రకేతువులు, గురుడు ఇక్కడ అనమాట. గురుడు చంద్రకేతువులు ఈ రెండు ఒకరినొకరు ఆస్పెక్ట్ చేసుకుంటాం ఈ డోర్. అప్పుడేమవుతుందంటే ఈ జాతకుడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటాడు, స్పిరిచువల్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ జాతకుడు ఎప్పుడు పరదేశాలు వెళ్తూ ఉంటాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. అంటే చూడండి, గ్రహ కలయికను బట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న కారకత్వాన్ని మనం చెప్పుకుంటూ వాడికి జాతకం చెప్పేస్తాం. సో అంత గొప్పగా ఉంటది అనమాట ఈ అందుకని నేను ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటారు, వాస్తే. సో అట్లనే ఇంకోటి చూడండి, ఇది వంటిల్లు. అదేవిధంగా ఇది వచ్చేసి బెడ్రూమ్. వంటిల్లు డోరు, బెడ్రూమ్ డోరు రెండు ఒకదానికి కూడా ఎదురుగా ఉన్నాయండి. వంటిల్లు వచ్చేసి కుజుడు,
బెడ్రూమ్ వచ్చేసి శుక్రుడు. కుజ శుక్రుల్లో ఒకరినొకరు ఆస్పెక్ట్ చేసుకుంటా ఉన్నారు. వల్ల ఏంటంటే ఈ జంట పూర్వమే వచ్చేసరికి కొన్ని రోజులు కలిసి ఉండి తర్వాత ఏవో చికాకులు, ఇద్దరి మధ్య గొడవలు, చికాకులు వస్తాయి. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి కిచెన్ అనేటటువంటిది మార్స్ అండి, బెడ్రూమ్ వచ్చేసి శుక్రుడు. ఈ మధ్యలో మనకి డూప్లెక్స్ హౌస్ ఉంటుంది. డూప్లెక్స్ హౌస్ కి మెట్లు పెడతారు. ఎక్కడ మనకి ఈ మెట్లు సౌత్ లో ఉన్నాయన్నమాట. దక్షిణంలో మెట్లు వచ్చినాయి పైకి వెళ్ళడానికి. ఎలా ఎవరింట్లో అయినా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు, లేదా భార్యకి కాదు ఏం చేద్దాం, ఒక నిర్ణయం ఇక్కడ మనం చేసుకుందాం, 10,000 ఎట్టుకున్నా భార్యకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఎలా చేద్దాం అంటే మరి నువ్వు తెచ్చుకుని మనం డబ్బులు ఇచ్చేసిన తర్వాత పిల్లలు తెచ్చి ఏం చెప్తా చంపేస్తాం పట్టుకుని పోలీసులు. మనం ఏది ఆలోచన సరైన నిర్ణయం తీసుకుంటున్నాను. రవికుమార్ గారు మ్యూట్ చేయండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా శ్రీనివాస్ గారు? ఇలా మనము కారకత్వాలను బట్టి వాడి జీవితం ఎలా ఉంటుంది, వాడి ఇంట్లో ఏం జరుగుతాయి, ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, దానికి రెమెడీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. జ్యోతిర్వాస్తు అన్నట్టు ఇది వండర్ఫుల్ అన్న. అసలు మీకు డిఎన్ఏ వాస్తు అనేది ఇది నథింగ్ బట్ ప్రిడిక్షనే. మనం ప్రిడిక్షన్ ఇస్తాం. కాబట్టి ఆసక్తి ఉంటే మీరు ఒట్టికి వింటానికైనా రేపు వస్తానంటే 8 to 9 మీరు ఇదే 9 to 10 మన క్లాసు సేమ్ లింక్ ఉంటది. వచ్చి వినండి. ఒక క్లాస్ వినండి. ఒకటి కాదు, రెండు క్లాసులు. 2 క్లాసులు అయిపోయినాయి కదా. 2 క్లాసులు అయిపోయినాయి కదా గురూజీ. ఏదండి? మీరు ఇంతకు ముందే స్టార్ట్ చేశారు కదా గత వారమే. ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు స్టార్ట్ చేయలేదా? చేయలే, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. రేపే స్టార్ట్ చేస్తాం. పోయిన వారం అనౌన్స్ చేశారు కానీ తక్కువ మంది ఉన్నారని స్టార్ట్ చేయలేదు. రేపు ఇది వండర్ఫుల్ కోర్స్. యాక్చువల్ గా మీరు అది పోద్ది అనమాట. మనం ఇవన్నీ జాతక చక్రం చూసి ఇవి చెప్పడం కాదు. ఒకరి ఇంటికి వెళ్ళి వాడి జాతక చక్రం చూడకుండా, బాబు నీ పిల్లోడికి వివాహం అవ్వట్లేదు, ప్రాబ్లం ఉంది, లేకపోతే భార్యతో ఇబ్బందులు పడుతున్నాడు, సో నీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, నీ ఇంట్లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నాడు, ఇలా చెప్తుంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఇవన్నీ కూడా మనము ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటాం. వాస్తువే, కానీ వాస్తుని చూసి మనం జాతకం చెప్తాం అన్నమాట. సో మనం చేయి చూసి జాతకం చెప్తారు కదా, అట్లనే మనం వాస్తు చూసి జాతకం చెప్తాం. దీన్ని ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అని అన్నమాట. డిఎన్ఏ వాస్తు అనేది ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ. సో మీరు జాతకులకు చెప్పడానికి చాలా చక్కగా ఉంటుంది. చాలా బాగుంటది, వండర్ఫుల్. ఒక నిమిషం అండి, ఎందుకో జనాలు అందరూ ఇవాళ లేట్ అయ్యారు. ఒకసారి మెసేజ్ పెడతాను, క్లాస్ స్టార్ట్ అయిందని. అవునా? ఇంకా అదే 10 నిమిషాలు అయిపోయింది, మన వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. అవునా? మనం ఎప్పుడైతే ఇవి ఇస్తామో ఒక రోజు ఏముంది, ఎనుకైతే ఇది ఉంది కదా, రికార్డు ఉంది కదా అనుకుంటారు. అది మెయిన్ ప్రాబ్లం. కాబట్టి మీరు మాక్సిమం మీరు వినటానికి ప్రయత్నించండి, ట్రై చేయండి, వాస్తు కూడా జాయిన్ అవడానికి. సరే, ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పటి వరకు మంచి యోగాలు నేర్చుకున్నాం. అంటే గురువుడితో ఏ గ్రహం ఉంటే ఏమవుద్ది, శుక్రుడితో ఏ గ్రహం ఉంటే ఏమవుద్ది, చాలా మంచి యోగాలు నేర్చుకున్నాం. శుక్రుడితో కనుక బుధుడు ఉంటే లక్ష్మీనారాయణ యోగా, డబ్బు, మల్టీ మిలియనర్ అవుతుంది. వాడు లగ్జరీ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటాడు. శుక్రుడితో రాహు ఉంటే పెద్ద ఇల్లు, పెద్ద కారు, మంచి ఆస్తులు సంపాదిస్తాడు. శుక్రుడితో శని ఉంటే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఇల్లు, వాకిలి అన్ని వస్తాయి, అన్ని కట్టుకుంటాడు. అట్లనే శుక్రుడు, బుధుడు, చంద్రకేతువులు కనుక కలిసి ఉన్నట్లయితే దాన్ని లక్ష్మీ యోగా అంటాం. శుక్రుడు మాత్రము నార్థన్ డైరెక్షన్, అంటే నార్త్ డైరెక్షన్ అంటే ఏంటి, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి రాసులు ఏమిటి, అవి జలరాశులు. జలతత్వ రాశులైనటువంటి కర్కాటకము, వృశ్చికము,
మీనరాశి, అదే విధంగా మేష వృషభంలో కూడా శుక్రుడు ఉండి, శుక్రుడితో పాటు ఈ 3 గ్రహాలు కనుక కలిస్తే, ఏ 3 గ్రహాలు? బుధుడు, చంద్రుడు, కేతు కలిస్తే దాన్ని పద్మయోగ అంటాం అనమాట. పద్మం అంటే లోటస్, తామరపు, పద్మయోగ. సో అలానే ఇక ఇప్పుడు ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే బ్యాడ్ యోగాస్ చెప్పుకోబోతున్నాం. అంటే బ్యాడ్ యోగాస్ అంటే బ్యాడ్ అని చెప్పలేము, కానీ దీంట్లో కూడా మంచి చెడు ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్న వాటిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. సో ఇక్కడ శుక్రుడితో చంద్రుడు ఉంటే ఏం జరుగుతుంది? దిస్ కాంబినేషన్ ఇస్ కన్సిడర్డ్ టు బి సెక్స్ యోగా. దీన్ని మనము సెక్స్ యోగా అంటాం. అంటే వీడికి రాసలీలలు ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అంటే శుక్రుడితో చంద్రుడు ఎక్కడ ఉండాలండి? 1, 5, 9, 3, 7, 11, 2, 12 ఎక్కడైనా ఉండొచ్చు. అలానే దీన్ని ఇలిసిట్ రిలేషన్ యోగా. ఇలిసిట్ అంటే ఏంటి? అక్రమ సంబంధం. వీడికి అనేక మంది యువతలతో అక్రమ సంబంధం ఉండే అవకాశం. దీన్ని ధన నష్ట యోగా అంటారు. దీన్ని ఏమంటారు? ధన నష్ట యోగా. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ జాతకుడికి అనేక మందితో అక్రమ సంబంధాలు ఉంటాయి, డబ్బులు పోగొట్టుకుంటాడు. ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాడు? శుక్రుడు అంటే డబ్బు, చంద్రుడు అంటే లాస్ ఆఫ్ మనీ. అంటే మనీని కోల్పోతాడు. హీ విల్ పర్చేస్ హౌస్, వెహికల్ బై టేకింగ్ లోన్స్. ఇతను కూడా ఇల్లు కట్టుకుంటాడు, శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటాయి. కానీ ఒక ఇల్లు కట్టుకుంటాడు, మళ్ళీ ఆ ఇల్లు అమ్ముతాడు, ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు. ఎప్పుడు లోన్లతోనే ఇల్లు కట్టుకుంటాడు, సొంత డబ్బులు ఉండవు వీళ్ళకి. ఇల్లు కానీ వాహనము కానీ వీరు లోన్స్ తీసుకొని కట్టుకుంటారు అన్నమాట. ఇల్లు అయితే ఉంటది, కానీ లోన్స్ తీసుకొని కట్టుకొని అప్పుల పాలైపోయి మళ్ళీ ఆ ఇల్లు నమ్మేసుకోవడం, కారు కొనుక్కోవడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కారు అమ్ముకోవడం. అంటే ఎప్పుడు వీళ్ళు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇల్లు ఉంటుంది, ఒకసారి పోతుంది, మళ్ళీ కొంటారు, మళ్ళీ పోతుంది. ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే జాతకుడు తన భార్యతోనే కాకుండా అనేక మందితో సంబంధాలు పెట్టుకుంటాడు. అంతేకాకుండా తన సోదరి, ఎవరి సోదరి? తన భార్య సోదరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. హి విల్ హ్యావ్ ఇలిసిట్ అఫైర్ విత్ ద సిస్టర్ ఆఫ్ హిస్ ఓన్ వైఫ్. ఇలాంటి ప్రిన్సిపల్స్ మనకి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే చాలా కష్టం. శుక్రుడితో చంద్రుడు ఉంటే తన భార్యే కాకుండా భార్య యొక్క సోదరితో కూడా తను ఏం చేస్తాడు? అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. వైఫ్ ఆర్ యంగర్ సిస్టర్, ఫికిల్ మైండ్. అదే విధంగా శుక్రుడు అంటే భార్య, చంద్రుడు అంటే ఫికిల్ మైండ్, చంచల స్వభావం. సో భార్యకి తన సోదరికి స్థిరత్వం ఉండదు. వీనస్ మూన్ అంటే తల్లి, శుక్రుడు అంటే డబ్బు. కాబట్టి మదర్ ఈజ్ రిచ్, తల్లి ధనవంతురాలే ఉంటుంది. అట్లనే ఈ శుక్ర చంద్రులు కలిసిన వాళ్ళు వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసు, వీళ్ళు గుర్రం పందాలు వెళ్ళటం, గ్యాంబ్లింగ్స్ లో స్పెక్యులేషన్ లో పాల్గొనటం. అట్లనే మధుపానీయాలు వీళ్ళు అంటే వైన్, ఆల్కహాల్ తాగటము. ఇట్ గివ్స్ డెట్స్ ఆర్ ఓవర్ డ్రాయింగ్ లోన్స్. దీనివల్ల వాళ్ళు ఏమవుతారు? అప్పులు పాలైపోయి లోన్స్ ఎక్కువ తీసుకుంటారు. ఇట్ గివ్స్ హెవీ లాసెస్. వీళ్ళకి చాలా పెద్ద నష్టాలు వస్తాయి, ఖర్చులు ఎక్కువైపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది. మనీ ఈజ్ లాస్ డ్యూ టు ఫ్రెండ్స్ చీటింగ్. అంతేకాకుండా స్నేహితులు కూడా మోసం చేస్తారు. వీనస్ ఈజ్ మనీ అండ్ మూన్ ఈజ్ చీటింగ్. సో మూన్ అంటే మోసం. సో కాబట్టి తను డబ్బు విషయంలో స్నేహితుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా తను మోసపోతాడు. అయితే ఇక్కడ శుక్రుడు యాక్చువల్ గా మనకు కొన్ని అవయవాలండి. డయాబెటిక్, అదేవిధంగా కిడ్నీ, ఆడవారికి అయితే గర్భాశయం, యూట్రస్, వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే శుక్రుడు తన శత్రువుతో ఉన్నప్పుడు. శుక్రుడి యొక్క శత్రువు ఎవరు? చంద్రుడు. శుక్రుడు చంద్రుడితో ఉన్నప్పుడు ఆ జీవికి డయాబెటిక్, కిడ్నీ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి మీ జాతకాల్లో. శుక్రుడి నుంచి చంద్రుడు కనుక 1, 5, 9, 3, 7, 11, 2, 12 లో ఉంటాయి. శుక్రుడి నుంచి చంద్రుడు ఎక్కడ ఉండాలి? 1, 5, 9 ఒకే డైరెక్షన్ లో కానీ, 3, 7, 11 ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ, సెకండ్ హౌస్ 12th హౌస్ లో కనుక శుక్రుడు ఉంటే ఆ జాతకుడికి డయాబెటిక్, కిడ్నీ సంబంధించిన సమస్యలు వస్తాయి.
స్త్రీలకైతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, అబార్షన్స్ అవుతాయి. మగవారికి లో స్పెర్మ్ కౌంట్ అంటే శుక్రాణువులు తక్కువగా ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ. సో ఇక్కడ స్త్రీలకైతే సో సంతానలేమి, డిలే ఆఫ్ ప్రొజనీ అంటే సంతానం ఆలస్యం అవుతుంది. అయితే ఈ శుక్ర చంద్రులతో పాటు కుజ కేతువులు కూడా ఉంటాయి. శుక్రుడు చంద్రుడు శత్రువులు, శుక్ర చంద్రులతో పాటు కుజుడు కేతువులు ఉంటాయి. కుజుడు ఎవరంటే స్టోన్స్ అన్నమాట. సో కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, కేతు అంటే రిమూవల్, తీసివేయుట. సో రిమూవల్ ప్లానెట్ అంటారు. అంటే ఏదన్నా మన శరీరంలోంచి ఏదో ఒక భాగాన్ని తీసివేయాలి, కట్ చేసేయాలి. కేతు అంటే రిమూవల్ అన్నమాట, రిమూవ్ చేయడం మన బాడీ నుంచి. కాబట్టి కిడ్నీ స్టోన్స్ సహజంగా వీళ్ళు ఏం చేస్తారు, మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ తీసేసేటటువంటి ఆపరేషన్ సర్జరీ జరిగే అవకాశం ఉంది. అట్లనే ఒక్కోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. శుక్రుడు అంటే కిడ్నీ, మార్స్ అంటే సర్జరీ, కేతు అంటే చేంజ్ అనమాట, మార్పిడి, ఒకటి తీసి ఇంకోటి పెట్టడం. సో ఈ విధంగా శుక్ర చంద్ర కుజ కేతువులు ఎక్కడ ఉండాలి, శుక్రుడు నుంచి చంద్రుడు కుజ కేతువులు 159 లో ఉండాలి, 212 లో ఉండొచ్చు. అట్లనే కేతువు మాత్రం 159, 2610 లో ఉండాలి. ఇలా ఉంటే గనక ఆ జాతకుడికి కిడ్నీ ఆపరేషన్ జరుగుతుంది, సర్జరీ జరుగుతుంది, అట్లీస్ట్ కిడ్నీలో స్టోన్స్ అయినా రిమూవ్ చేయడం జరుగుతుంది. నా హారోస్కోప్ లో శుక్రుడితో పాటు సెకండ్ హౌస్ లో కుజ కేతువులు ఉంటారు. సో లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా గోచార్ రాహు శుక్రుడిని చూసుకున్నప్పుడు ఐ హ్యాడ్ టు అండర్గో సర్జరీ. నేను ఒక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అదేంటంటే కిడ్నీలో స్టోన్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ సహజంగా మనకి వస్తుందన్నమాట. శుక్రుడితో చంద్ర కుజ కేతు అంటే శత్రువులు ఉంటాయి. చంద్రుడు లేకపోయినా వాళ్ళు కేతు కూడా శత్రువే కదా. శుక్ర కుజ కేతువులు ఉన్నా ఇదే సమస్య వస్తుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ మీకు శుక్ర చంద్రుల గురించి చెప్తాను. నమస్తే అండి, నమస్తే ఆల్ గిరిధర్ గారు, నమస్తే. శుక్ర చంద్రులు గనక మన జాతకంలో కలిసి ఉంటే, అంటే శుక్రుడి నుంచి చంద్రుడు 159, 37, 212 లో ఉంటే, చంద్రుడు శత్రువు కాబట్టి శుక్రుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా, శుక్రుడు అంటే డబ్బు, ఇల్లు, వాహనము, ఆస్తి, భార్య, వీటికి సంబంధించి డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. శుక్రుడు అంటే గర్భాశయము, శుక్రుడు అంటే కిడ్నీ, శుక్రుడు అంటే డయాబెటిక్. సో సహజంగా ఏంటంటే ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో జూపిటర్ డయాబెటిక్ అంటారు, కానీ మనం నాడీలోకి వచ్చేసరికి భృగునంది నాడీలో శుక్రుడు డయాబెటిక్ అవుతాడు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, శుక్రుడు నుంచి చంద్రుడు ఎక్కడ ఉన్న 159 ఖచ్చితంగా డయాబెటిక్ కానీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు స్టోన్స్ ఉన్నాయి అంటే కుజకేతువుడు కూడా కావాలి. ఎందుకంటే కుజుడు స్టోన్స్ అన్నమాట, అంటే రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని కుజుడు అంటాం. ఆ కేతు అనేది ఆ రాళ్ళని బయటకు పంపించాలి కదా. సో దాన్ని తీసేయడానికి జరిగే సర్జరీని కుజకేతువులు సర్జరీ ప్లానెట్స్. సో కుజుడు కట్ చేస్తే కేతువు రిమూవల్ అన్నమాట. సో కాబట్టి దాన్ని కిడ్నీ స్టోన్ ఆపరేషన్ అలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ ఆల్ ఓవర్ గా చెప్పాలి ఏంటంటే, శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్న జాతకుడు పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటాడు. సో ఇల్లు వాహనము అప్పు చేసి కడతాడు, మళ్ళీ ఇల్లు అమ్మేసి మళ్ళీ కొనటం, ఇలాంటి పనులు చేస్తాం. ఎందుకంటే డబ్బు అప్పుతో కొంటాడు కదా. అయితే ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదైనా కొని మళ్ళీ దాన్ని అమ్మకం పెట్టేసి ఇంకోటి కొనుక్కోవాలి. సో అప్పుడు వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా శుక్రచంద్రులు ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొంటూ అమ్మడం చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఇల్లు కొన్నాం అప్పు చేసి, దాన్ని ఇమీడియట్ గా అమ్మేయాలి లాభానికి, మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి. అప్పుడు అప్పు ఉన్నప్పటికి కూడా మనకి రొటేషన్ అవుతా ఉంటుంది. సో అయితే ఈ జాతకుడు అప్పు చేసి ఇల్లు వాహనము కొంటాడు లోన్లు తీసుకొని, భార్య యొక్క సోదరితోనే అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇలిసిట్ అఫైర్ అంటే అక్రమ సంబంధం. భార్య గాని చెల్లి గాని సంకుచిత మనసత్వం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఫికిల్ మైండెడ్ అన్నమాట, చంచల మనసు. అదేవిధంగా తల్లి మాత్రము ధనవంతురాలే ఉంటుంది. వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట, దురలవాట్లు ఉంటాయి. డ్రింకింగ్, స్మోకింగ్,
నార్కోడెక్స్ అలాంటివి కూడా వీళ్ళు తీసుకోవచ్చు. సో వీళ్ళు ఎక్కువగా అప్పులు పాలైపోతూ ఉంటారు. సహజంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, చేదు వల్ల మోసం జరుగుతూ ఉంటుంది, కిడ్నీ డయాబెటిక్, సో యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము చూస్తాం. అయితే ఇదే శుక్ర చంద్రుడితో రాహు ఉంటే ఇంకా దారుణంగా పరిస్థితి. ఇక్కడ శుక్ర చంద్రుడు, శుక్రుడు అంటే డబ్బు, చంద్రుడు అంటే లాస్, రాహు అంటే హెవీ లాస్. శుక్రుడు చంద్రుడు అంటే సెక్స్ యోగా అనుకున్నాం, రాహు బిగ్ సెక్స్ యోగా. అంటే ఎవరి జాతకములు అయితే శుక్ర చంద్ర రాహులు కలిసి ఉంటారో మీరు చూసుకోండి. పెద్ద పెద్ద హీరోల హారోస్కోప్ లో పవన్ కళ్యాణ్ కావచ్చు, 2-3 పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు, అదేవిధంగా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు, సో సల్మాన్ ఖాన్ హారోస్కోప్ లో కానీ, షారూక్ ఖాన్ కొడుకు ఉన్నాడు వాడి జాతకంలో కానీ, సో మనకి ఇలాంటి సైఫ్ అలీ ఖాన్ హారోస్కోప్ లో కానీ, సో ఎక్కువ మంది స్త్రీలతో సంబంధం ఉన్న జాతకాలు చూస్తే శుక్ర చంద్ర రాహువులు కలిసి ఉంటాయి. శుక్రుడికి నుంచి చంద్రుడు 1593711 లో ఉంటాడు, రాహు 1592610 లో ఉంటాడు. ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో దీన్ని బిగ్ సెక్స్ యోగా అంటాం. ఇట్ గివ్స్ లాసెస్. వీళ్ళకి నష్టాలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, హెవీ ఎక్స్పెండిచర్. డెత్ డ్యూ టు హెవీ డ్రింకింగ్, బాగా తాగి చచ్చిపోతారు. నార్కోటిక్ డ్రగ్ అడిక్ట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం నార్కోటిక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సినిమా హీరోలు ఇలాంటి వాళ్ళ జాతకాల్లో మీకు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ జాతకాల్లో శుక్రుడు చంద్రుడు రాహు కలిసి ఉంటారు. అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే, ఒక సినిమాలో అవకాశాలు రావాలంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ శుక్ర చంద్ర రాహులు కలిసి ఉంటారు. అలా ఉంటేనే శుక్రుడు అంటే మనకి మ్యూజిక్, డాన్స్, చంద్రుడు అంటే ఫైన్ ఆర్ట్స్, రాహు అంటే సినిమా థియేటర్. మరి మనం సినిమా టీవీలో ఛాన్సులు రావాలంటే ఈ 3 గ్రహాలు కలిసి ఉండాలి. సో ఇలాంటి జాతకుడికి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అక్రమ సంబంధాలు అనేవి కామన్ అన్నమాట. సో కాబట్టి కొంతమంది జాతకాలు చెప్తా ఉంటారు, ఓ వేణుస్వామి వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు చెప్పేది విడిపోయేది ఏంటి? వాళ్ళ జాతకంలో 2-3 పెళ్లిళ్ళు ఉంటాయి ప్రతి హీరోయిన్ జాతకం. మరి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు ఏంటండి అంటే వాళ్ళ గ్రహస్థితి. అంటే ఈ 3 గ్రహాలు కలయిక అనేది ఒక్కోసారి అందరికి ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రాణించరు, వాళ్ళు హౌస్ వైఫ్స్ గా మిగిలిపోతాడు. అమలు ఉంది, అమలు హౌస్ వైఫ్ గా మిగిలిపోయింది. సో అట్లా అనమాట. సో కొంతమంది మనం చూసే జాతకాల్లో వాళ్ళు హౌస్ వైఫ్స్ గా ఉండిపోతారు, సినిమాల్లో నటిస్తేనే ఆ ద్వికలత్ర యోగం అనేది వాళ్ళ మీద పడుతుంది. సో ఇలా ఈ శుక్ర చంద్ర రాహువులు కలిసి ఉన్న వాళ్ళు అమితంగా ఖర్చు పెడతారు, తాగి చచ్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడు సావిత్రి తాగి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ జాతకంలో శుక్ర చంద్ర రాహులు ఉంటారు. నార్కోటిక్ డ్రగ్ అడిక్ట్ సల్మాన్ ఖాన్ కొడుకున్నాడు. సో ఈ మధ్య అరెస్ట్ అయ్యాడు కదా, షారూక్ ఖాన్ కొడుకు. అట్లనే వీళ్ళు ఆల్కహాలిక్, హెవీ డైట్స్, ఇన్సాల్వెన్సీ, ఇలిసిట్ అఫైర్స్ విత్ మెనీ, చాలా మందితో వీళ్ళకి అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. అట్లనే ఫైనాన్షియల్ గా దివాలా తీస్తారు. శుక్ర చంద్ర రాహులు కలిసి ఉన్న వాళ్ళు దివాలా తీసి ఐబీ పెట్టి ఊరు వదిలి పారిపోతారు. అలాంటి జాతకాల్లో ఈ యోగం ఉంటుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, శుక్రుడు అంటే భార్య, చంద్రుడు అంటే ఫుడ్ అన్నమాట, రాహు అంటే బిగ్ ఎక్కువ. భార్య బాగా తిండిపోతే ఉంటుంది చంద్ర రాహు కలిసి ఉంటే మగవారి జాతకం. అయితే ఎలాంటి తిండి తింటుందంటే డెలిషియస్, రుచికరమైన తిండి తింటుంది. షీ విల్ బి ఫ్యాట్ విత్ రౌండ్ షేప్డ్ బెల్లీ. బాగా ఆమె ఎక్కువ తినటం వల్ల బాగా లావుగా ఉండటం జరుగుతుంది. సో శుక్రుడితో గనక గురుడు ఉంటే గురుడు కడుపు, స్టమక్, చంద్రుడు వాటర్, రాహు గ్యాస్. ఈ 3 కలిస్తే పొట్ట. ఎవడ పొట్ట అయినా దేంతో నిండి ఉంటుంది? వాటరు, గ్యాస్ తో నిండి ఉంటుంది. సో వైఫ్ విల్ హ్యావ్ బిగ్ చెస్ట్ పోర్షన్. సో ఎంత క్లియర్ గా మనము ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళొచ్చు చూడండి. ఎవరి జాతకములు అయితే శుక్ర చంద్ర రాహులు కలిసి ఉంటారో, శుక్రుడు అంటే భార్య, చంద్రుడు అంటే స్థానము అంటే బ్రెస్ట్,
రాహు అంటే బిగ్, పెద్దది. అంటే పెద్ద బ్రెస్ట్ కలిగి ఉన్నటువంటి, చెస్ట్ కలిగి ఉన్నటువంటి భార్య అయి ఉంటుంది. వైఫ్ విల్ హ్యావ్ బిగ్ చెస్ట్ పోర్షన్, బిగ్ బ్రెస్ట్. వైఫ్ విల్ హ్యావ్ రౌండ్ ఫేస్ లైక్ చంద్రముఖి. భార్య ఫేస్ గుండ్రంగా చంద్రుడు వల్లే ప్రకాశిస్తుంది, చంద్రముఖి అంటాం. చంద్రుడు, శుక్రుడు అంటే భార్య, చంద్రుడు, రాహు అంటే ఫేస్. సో భార్య ఫేస్ ఎలా ఉంటుంది? చంద్రుడులా గుండ్రంగా ప్రకాశవంతంగా. సో ఎంత నాడిలో మీరు ఎంత లోతుగా వెళ్ళొచ్చో చూడండి. వైఫ్ హ్యాస్ రౌండ్ ఫేస్ లైక్ చంద్రముఖి. వైఫ్ అండ్ డాటర్ విల్ గో అబ్రాడ్. ఇక్కడ శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే కుమార్తె, శుక్రుడు అంటే కోడలు. వీళ్ళు చంద్రుడు అంటే ట్రావెలింగ్, ప్రయాణాలు, రాహు అంటే భార్య. సో శుక్ర చంద్ర రాహులు కలిసి ఉంటే భార్య గాని, కుమార్తె గాని, కోడలు గాని పరదేశాలు వెళ్తారు. The female folk will have abortions, uterus related problems. స్త్రీ జాతకంలో శుక్ర చంద్ర రాహులు కలిసి ఉన్నా ఆ జాతకురాలి ఖచ్చితంగా అబార్షన్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకి గర్భసంచి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి, అందుకని అబార్షన్స్ ఉంటాయి, లేకపోతే సంతానం లేట్ అవుతుంది. అదే మగవారి జాతకంలో శుక్ర చంద్ర రాహులు కలిసి ఉంటే భార్యకి గర్భదోషం, భార్యకి అబార్షన్స్ అయ్యే అవకాశం. అట్లనే మగవారికి కానీ ఆడవారికి కానీ డయాబెటిక్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో దయచేసి ఈ వీడియోని మీరు ఒక 4-5 సార్లు వినాలండి. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉండొచ్చు, మీకు మెటీరియల్ ఇచ్చిన దాంట్లో కొన్నే ఉంటాయి. ప్రతి వీడియో కూడా మీరు మినిమం 10 సార్లు వింటూ కొత్త పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ భార్య విషయానికి వచ్చినప్పుడు ఆమెకి ఇతర దేశాలు వెళ్తుంది, చంద్రముఖి లాంటి ఫేస్ ఉంటుంది, బ్రెస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, స్తనాలు పెద్దగా ఉంటాయి. సో అదేవిధంగా స్త్రీలు, ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరైనా కుమార్తె గాని, భార్య గాని, సో కోడలు గాని, వీళ్ళకి గర్భాశయానికి సంబంధించినటువంటి దోషాలు ఉండటం వలన అబార్షన్స్ అవటం. మగవారికి కానీ ఆడవారికి కానీ డయాబెటిక్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకని కిడ్నీ ఉంటాయి? శుక్రుడు డయాబెటిక్, కిడ్నీ ప్లానెట్ అని చెప్పి. సో కాబట్టి ఎవరి జాతకములో కిడ్నీ ప్రాబ్లం ఉందా, డయాబెటిక్ ప్రాబ్లం ఉందా, మీరు శుక్రుడి నుంచి చంద్రరాహులు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. శుక్రుడి నుంచి చంద్రరాహులు 1593711 లో ఉంటారు. రాహు అయితే 1592610 లో ఉంటారు. ద ఫిమేల్ నేటివ్ మే హావ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇక్కడ ఇదే స్త్రీ జాతకంలో కనుక ఉంటే ఈ కాంబినేషన్, చంద్రుడు అంటే ఇక్కడ బ్రెస్ట్ అండి, స్త్రీ యొక్క స్థానం బ్రెస్ట్. సో ఉదాహరణకి చంద్రుడు ఉచ్చ రాశిలో టారస్ అంటే వృషభ రాశిలో ఉన్నాడు, మిథున రాశిలో రాహు ఉన్నాడు, అదే విధంగా మేష రాశిలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మేషంలో ఉన్న శుక్రుడు, మిథున రాశిలో ఉన్న రాహు మధ్యలో ఏ గ్రహం ఉంది? ఉచ్చ రాశి అయినటువంటి వృషభంలో చంద్రుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో కారకత్వాలు ఇక్కడ మనం ఏం చేయట్లేదు, మీకేమి నేను వేరే రూట్స్ చెప్పండి. కేవలము కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్, 2 గ్రహాలు 3 గ్రహాలు కలిస్తే ఏం సమస్య వస్తుంది. సో అది కూడా ఎలా చెప్తున్నాను, కారకత్వాన్ని బట్టి. చంద్రుడు అంటే బ్రెస్ట్. చంద్రుడు ఎవరికి శత్రువు? రాహుకి శత్రువు, శుక్రుడికి శత్రువు. ఇద్దరు శత్రువుల మధ్యలో ఏదైనా ఒక గ్రహం పడితే దాన్ని పాపకర్త్రి అంటారు మన ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ. ఇక్కడ మనం ఏమంటామంటే పాపకర్త్రి కాదు, చంద్రుడికి 2 శత్రువులు మధ్యలో పడింది కాబట్టి ఇద్దరు శత్రువులు ఏం చేస్తాయి? ఈ చంద్రుడిని ఫినిష్ చేస్తాయి, ఈ చంద్రుడిని నాశనం చేస్తాయి, బలహీనం అయిపోతుంది. చంద్రుడికి ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉన్నప్పటికీ కూడా, చంద్రుడు ఎగ్జాల్టెడ్ ప్లేస్ లో ఉన్నాడు అయినప్పటికీ కూడా చంద్రుడి యొక్క ఫలితం లేదు. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. లేదా తల్లి, చంద్రుడు అంటే తల్లికి దుర్మరణం కలుగుతుంది, అకాల మృత్యు కలుగుతుంది. ఎందుకని ఒకవైపు నుంచి రాహు వచ్చి అటాక్ చేస్తున్నాడు, 12వ హౌస్ నుంచి శుక్రుడు వచ్చి అటాక్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్యలో 2వ హౌస్ 12వ మధ్యలో ఉన్నటువంటి చంద్రుడు ఇద్దరి మధ్యలో నాశనం అయిపోతున్నాడు. కాబట్టి తల్లికి అకాల మృత్యు లభిస్తుంది. సో మదర్ విల్ డై. సో మదరు ప్రమాదంలో, యాక్సిడెంట్ లో దుర్మరణం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా
శుక్ర చంద్రులు అనేవి వాస్తవం చెప్పాలంటే బ్యాడ్ యోగా అండి. అక్రమ సంబంధాలు, అదేవిధంగా బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాలిక్ అవుతాడు. సో తాగి చచ్చిపోతారు వీళ్ళు, అప్పుల పాలవుతారు, దివాలా తీస్తారు. సో ఐపీ పెడతారు అంటారు కదా, వీళ్ళే ఐపీ పెట్టేది. సో అట్లనే మనము ఒక జాతకుడు గురించి చెబితే ఇవి, కానీ జాతకుడు భార్య గురించి చెప్పినప్పుడు భార్య తిండిపోతూ ఉంటుంది, భార్య లావుగా ఉంటుంది, భార్య యొక్క బ్రెస్ట్ పెద్దగా ఉంటాయి. సో భార్య ఫారెన్ వెళ్తుంది, భార్య గుండ్రంగా చంద్రముఖిలాగా ఉంటుంది. సో భార్యకి అబార్షన్ లాంటివి జరిగే అవకాశం. జాతకుడికి కానీ స్త్రీ జాతకురాలైనా పురుష జాతకుడైనా ఎవరికైనా హ్యాబిట్కు కిడ్నీ లాంటి సమస్యలు వస్తాయి. సో ఈ విధంగా మనము తల్లి విషయానికి వచ్చినట్లయితే అనారోగ్యం పాలయ్యి ప్రమాదాల్లో దుర్మరణం పొందే అవకాశం ఉంటుంది, అకాలం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చెప్పచ్చు. ఎంత వండర్ఫుల్ సబ్జెక్ట్ చూడండి. అట్లనే గ్రాండ్ ఫాదర్, ఇక్కడ రాహు అంటే ఎవరు? తాత, తండ్రి. రాహుతో ఎన్ని ఫీమేల్ ప్లానెట్స్ ఉన్నాయి? శుక్రుడు చంద్రుడు 2 ఫీమేల్ ప్లానెట్స్. తాతగారికి అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది, లేదా 2 పెళ్లిళ్ళు చేసుకుంటుండొచ్చు తాత. అసలు చూడండి, ఇండివిజువల్ గా చంద్రుడిని తీసుకుంటేనా తల్లి, శుక్రుడిని తీసుకుంటే భార్య, రాహుని తీసుకుంటే తాత. సో తాత విషయానికి వస్తే తాతతో పాటు ఎన్ని ఫీమేల్ ప్లానెట్స్ 2 ఉన్నాయి. కాబట్టి తాతకి అక్రమ సంబంధం ఉండొచ్చు, లేదా 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. సో ఈ విధంగా తాతగారి విషయానికి వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు. అట్లనే మదర్ వుడ్ హ్యావ్ బిగ్ ప్రాస్పరిటీ, హౌస్ ప్రాపర్టీ. సో హౌస్ ప్రాపర్టీ ఉంటుంది తల్లికి. చంద్రుడు అంటే తల్లి, శుక్రుడు అంటే ఇల్లు, రాహు పెద్దది. సో చంద్రుడు తల్లికి పెద్ద ఇల్లు ఉంటుంది. తల్లి దుర్మరణం పొందొచ్చు, తల్లి అకాల మృత్యు పొందొచ్చు, కానీ తల్లి పేరు మీద ఆస్తి ఉంటుంది. తాతకి 2 పెళ్లిళ్ళు లేదా అక్రమ సంబంధాలు ఉండొచ్చు. సో ఈ విధంగా మనము ఈ యొక్క 3 గ్రహాల యొక్క కలకని చెప్పచ్చు. అలానే ఇంకొక కాంబినేషన్ అండి, శుక్రుడు కుజకేతు. శుక్రుడితో ఎవరి జాతకములైనా కుజకేతువులు కలిసి ఉంటాయి. ఎక్కడ ఉండాలండి? మీరు ఎవరో అడిగారు నన్ను యాక్చువల్ గా, సార్ 159 చెప్పండి అని. నేనేం చెప్పట్లేదండి. ఇక్కడ మీరు ఒక గ్రహాన్ని తీసుకోండి, శుక్రుడిని తీసుకున్నాం. శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే పెళ్లి, మగవారికి భార్య. శుక్రుడి నుంచి 159 లో కుజుడు ఉన్నాడా, కేతు ఉన్నాడా చూడండి. 3711 లో కుజుడు ఉన్నాడా చూడండి. అదేవిధంగా 212 లో కుజుడు ఉన్నాడా చూడండి. కేతువుకి వచ్చేసరికి శుక్రుడి నుంచి 159, 2610 లో కేతు ఉన్నాడా చూడండి. ఉంటే ఏం జరుగుతుంది? ఇట్ డినోట్స్ ఫైనాన్షియల్ లిటిగేషన్. ఆ జాతకుడికి మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికో డబ్బిస్తే అది కోర్టు వ్యాజ్యం, ఎవడో దాన్ని కోర్టులో వేస్తాడు. మనం డబ్బిస్తే తిరిగి రాదు, మనం కోర్టుకి వెళ్తాం. అంటే ఫైనాన్షియల్ లిటిగేషన్ జరుగుతుంది. డిలే ఆఫ్ మ్యారేజ్ ఫర్ మేల్ ఆర్ ఫిమేల్, స్త్రీ జాతకములో గాని పురుష జాతకములో గాని శుక్ర కుజకేతువులు కనుక కలిసి ఉంటే అంటే శుక్రుడి నుంచే తీసుకోండి. శుక్రుడి నుంచి కుజకేతువులు కనుక 159, 3711, 212 లో ఉంటే ఆ జాతకుడికి వివాహం ఆలస్యం అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్త్రీ జాతకుడు కానీ పురుష జాతకుడు కానీ శుక్రుడితో పాటు కుజకేతువులు ఉన్నట్టయితే వివాహం ఆలస్యం అవుతుంది, లేదా ఆలస్యం కాకుండా త్వరగా పెళ్ళైనట్లయితే సెపరేషన్, విడాకులు, డైవర్స్, ఎడబాటు లేదా విడాకులు కలుగుతాయి విత్ వైఫ్ ఆర్ హస్బెండ్. భార్యతో కానీ భర్తతో కానీ స్త్రీ పురుష జాతకాల్లో, ఇద్దరి జాతకాల్లో శుక్రు కుజకేతువులు కలిసి ఉంటే ఆ జంట విడిపోవటానికి 100% ఛాన్స్, లేదా వివాహం ఆలస్యం అవ్వచ్చు. వివాహం ఆలస్యమైందంటే కొంచెం మనం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే అంత తొందరగా విడాకులు వస్తాయని చెప్పడానికి లేదు. వివాహం ఎంత లేట్ అయితే అంత మంచిది ఈ జాతకం. పెళ్ళి అవుతే వెంటనే మళ్ళీ 2వ మ్యారేజ్ 3వ మ్యారేజ్ ఇట్లా జరగడానికి అవకాశం ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే కేతువు ట్రిపులెట్ అంటారు, 1, 2. శుక్ర కేతువులు కలిసి ఉంటే మినిమం 2 లేదా 3 మ్యారేజ్లు జరుగుతాయి.
సో శుక్రుడు కుజకేతువులు కలిసి ఉంటే, కలిసి ఉండటం అంటే నా ఉద్దేశం 1, 5, 9, 3, 7, 11, 2, 12 ఈ ఫార్ములా మర్చిపోవు. సో ఇలా ఉన్నట్లయితే వివాహం ఆలస్యమన్నా అవుతుంది, లేదా ఎడబాటు, లేదా డైవర్స్. హౌస్ ఆర్ వెహికల్ ప్రాపర్టీ విల్ బి అండర్ డిస్ప్యూట్ అండ్ ట్రయల్ ఇన్ ద కోర్ట్. ఎవరి జాతకములైనా శుక్ర కుజ కేతువులు కలిసి ఉన్నప్పుడు విడాకులు భార్యతో భర్తతో అవుతాయి, లేదా ప్రాపర్టీ లిటిగేషన్ అవుతుంది. మేము బాగున్నామండి, వైఫ్ అండ్ హస్బెండ్, మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అన్నారు. వెంటనే మీరు అడగండి, మీకు 2 సమస్యలు వస్తాయండి, అయితే విడిపోవడం కానీ భార్య భర్తలు, లేకపోతే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుందని అడగండి. అప్పుడు రెండిట్లో వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అవునండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మేము బాగానే ఉన్నాము. సో ఈ విధంగా కోర్టులో మనం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాపర్టీ లిటిగేషన్. డినోట్స్ అరెస్ట్ అండ్ ఇంప్రిజన్మెంట్ యోగా. ఎవరి జాతకములైనా కుజకేతువులు కలిసి ఉంటే ఇంప్రిజన్మెంట్ యోగా అంటే కారావాసం, జైలుకు వెళ్ళవలసి వస్తుంది. మరి అందరూ జైలుకి వెళ్తారా అండి? నా జాతకంలో కూడా కుజకేతువులు తర్వాత 2వ అవసరం ఉన్నదని చెప్పారు. మనం ఎవరైనా సరే, ఎవరి జాతకములైనా కుజకేతువులు ఉంటే అట్లీస్ట్ కోర్టు మెట్టులు, పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కుతాం. ఇప్పుడు మన తప్పు లేకపోవచ్చు అండి, మనకు ఎవడో డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. మన వెహికల్ పోయింది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. సో ఏదో బంగారం జరుగుతుంది, మీ బంగారం పోయింది, ఇంట్లో దొంగతనం జరిగింది, మీరు ఏం చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? ఇస్తారు. సో తర్వాత కోర్టుకి రమ్మంటారు. కోర్టులో ఇంకో దొంగలను ఎవరిని పట్టుకున్నాం, ఇది మీ బంగారం అని అడుగుతారు. మన బంగారం అయినా అవ్వకపోయిన పోలీసు వాళ్ళు ఏమంటారంటే, మాకు రికవరీ చేసి పెట్టినట్టు అవుతుందండి, మీరు ఒప్పుకోండి మీ బంగారం అని మీకు కోర్టులో ఇప్పిస్తాం అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? కోర్టుకి వెళ్ళాలి కదా. కోర్టుకి వెళ్ళి మాదేనండి ఆ బంగారం అంటే అది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ విధంగా మనం చేయని తప్పుకి కూడా కోర్టు వరకు కోర్టు పెట్టి లెక్కాల్సిన అవసరం. కాబట్టి మీ జాతకంలో కుజకేతువులు శుక్రుడి నుంచి కనుక 1.937 వల్ల ఉంటే మీరు ఒకసారి వెళ్ళారో లేదో చూసుకోండి. మీకోసం కాకపోవచ్చు, మీ పిల్లల కోసం, లేకపోతే మీ బ్రదర్స్ కోసం, ఏదైనా కారణం వలన మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మేము పిల్లల్ని డబ్బులు ఫీజులు కట్టట్లేదని ఇంటికి పంపించాం. 4-5 అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చారు. ఒక అమ్మాయి రాదు. పేరెంట్ వచ్చాడు. పేరెంట్ వచ్చి, సార్ మా అమ్మాయి ఇంటికి రాలేదు, మీరు ఇంటికి పంపించా అన్నారు, ఎక్కడికి పోయింది, మా అమ్మాయిని ఏం చేశారని అడిగారు. వెంటనే మాకు అర్థమైపోయింది వీడు గేమ్ ఆడుతుందని చెప్పి వాడు గొడవ పెట్టుకుంటున్నాడు వచ్చి ఆన్లైన్. సో అక్కడ క్లర్క్ని కొట్టుపోయాడు, అక్కడ ఇన్ఛార్జిని కొట్టుపోయాడు, ఇది చేస్తున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్ సింపుల్ ఫోన్ చేశాను. పోలీసులు వచ్చారు, వాడిని పట్టుకెళ్ళారు. పట్టుకెళ్తే ఎందుకుగా నువ్వు దౌర్జన్యం చేస్తున్నామంటే, తాగి వచ్చానండి, ఒట్టుకునే గొడవ చేస్తున్నా అంత తప్ప మా కూతురు పోయిందని వచ్చి గొడవ చేస్తానని చెప్పలే వాడు. అంటే వాడి కూతురు వాడి ఇంటి దగ్గరే ఉంది, మాకు తెలుసు ఆ విషయం. అందుకే మేము పోలీసు వాళ్ళతో ముందే చెప్పాం, ఇంట్లో వచ్చి గొడవ చేస్తున్నాడు అంటే వాడి ఇంటి దగ్గర. ఒకవేళ వాడు కనుక వాడు జైల్లో ఉన్న విషయం ఇంట్లో తెలియదు, ఒకళ్ళ ఇంటికి వెళ్తే అమ్మాయి దొరికింది కదా, అందుకని వాడు చెప్పట్లేదు. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. దీనివల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ప్రిన్సిపాల్. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నమాట. అంతేగాని ఇంప్రిజన్మెంట్ యోగా ఉందని చెప్పి మనం అందరం జైలుకి వెళ్తామని కాదు. కుజకేతువులు అనేది, కుజుడు అంటే పోలీస్ స్టేషను, కేతు అంటే కోర్టు అని. సరే అండి, ఒక్క 5 minutes టైం అవ్వండి, మళ్ళీ టైం అయిపోయింది ఇక్కడ, నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. 2 minutes. ఇది రికార్డ్ అవడానికి 2 minutes పడుతుంది. మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను, ఫ్రంట్ క్లాస్.